పంచతంత్రం అలాగే విష్ణు శర్మ రచన ఇవి జంతువులతో కూడినటువంటి నీతి కథలను మనకు ప్రబోధిస్తూ ఉంటాయి కదా. నేటి తరానికి ఈ పంచతంత్రం అవసరం అంటారా? అసలు అవసరమే పంచతంత్రం. తంత్రము అంటే ఉపాయము అని అర్థం. పంచతంత్రము 5 ఉపాయములు. అసలు పంచతంత్రం అంటే విష్ణు శర్మ చెప్పిన కథలు ప్రాకృత భాషలో ఉండేవి, సంస్కృతంలోనికి అనువదింపబడినవి. అమరశక్తి అనే మహారాజు కుమారులు మూర్ఖులు కనుక వారికి వివేకం చెప్పడం కోసం ఈ కథలన్నీ విష్ణు శర్మ ప్రబోధించినట్లుగా అని మనమంతా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కథల ప్రపంచంలో ఇది తొలితరం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం పంచతంత్రం. ఇందులో అన్ని పాత్రలు జంతువులే. అయితే 5వ భాగం 5వ తంత్రం అయినటువంటి అసమీక్షకారకం, అందులో మట్టుకు మనుషుల పాత్రలు ఉంటాయి. మిత్రభేదం, వర్ధమానుడు అనే వ్యాపారి వ్యాపారం కోసం వెళుతూ తన బండికి కట్టిన ఒక పశువులలో ఒక పశువు కాలు కుంటగా వడిచిపెట్టిపోగా అది ఆ అడవిలో ఉండే మేత బాగా స్వీకరించి రావము చేజగా అడవిలో ఉండే సింహం సైతం భయపడింది. పింగళకుడు ఆ సింహం పేరు. కరటకుడు దమనకుడు అనేటటువంటి నక్కలు ఆ సింహం వద్ద 2 మంత్రులు. వాటి వద్ద వచ్చే మాటలు, మిత్రుల మధ్య భేదం ఎలా, ఇది మొదటి తంత్రం మిత్రభేదం. రెండవది మిత్రలాభం. మూడవది కాకోలూకీయం. దీనికే మరొక పేరు అనేక పేర్లు లోకంలో ఉన్నాయి. అసమీక్షకారకం, లబ్ధ ప్రణాశం 5, 4లుగా ఉండగా ఈ లబ్ధ ప్రణాశము లభించిన దానిని ఎలా పోగొట్టుకుంటారు, అనేక నీతులు ఇందులో ఉంటాయి. ఈ కథలన్నీ పైశాచీ భాష కంటే పూర్వమే సైరస్ ఇంకా అనేక విదేశీ భాషలలో సైతం పేరు పొంది ఉన్నాయి. అక్కడ ఉండే ఆ పేర్లను గమనిస్తే ఈ కథలు ఎంత ప్రత్యేకతనో మనకు తెలిసి వస్తుంది. వివేకం చెప్పాలి, కథ ద్వారా చెప్పాలి. సిరియా దేశంలో ఈ కథలు ప్రసిద్ధం. అలాగే లిబియా దేశంలో అనేక అరబు దేశాలలో కూడా ఈ కథలన్నీ పూర్వమే అనువదింపబడి ఉన్నాయి. తెలుగువారిలో సైతం ఈ కథలు చిన్నేసూరి రాసిన కథలుగానో ఈనాటి కాలానికి అనేక కథలుగానో మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. జంతువుల ద్వారా ప్రపంచాన్ని పర్యావరణాన్ని సైతం మనకు బోధించేటటువంటి తత్వం. ఒక నదిలో లేక ఒక సరస్సులో నీరు, ఒక కొంగ ఆ నీరు అయిపోతూ ఉండగా లభించే చేపలను సైతం తినకుండా ఏడుస్తున్నది. ఏమిటి అంటే, ఈ చెరువు ఎండిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను, మీరందరూ అయ్యో ఎలా, ఎక్కడికి పోతున్నావు, ఇక్కడి దగ్గరలో మరో చెరువు ఉంది, నేను వెళ్ళిపోతాను, మమ్మల్ని తీసుకెళ్ళవా? సంతోషంగా ఆ కొంగ రోజు ఒక చేపను తీసుకువెళ్ళడం, భోజనం చేసి తిరిగి రావడం కొంగ జపం అంటారు. ఒకనాడు దానికి ఎండ్రికాయని కూడా తింటే బాగుండు అనిపించింది. ఒక కర్కాటకం ఎండ్రికాయ గొంతు పట్టుకుంది, తీసుకువెళ్తూ ఉండగా బండ మీద పెట్టగానే ఆ ఎండ్రికాయ గుర్తించింది. ఆ కొంగ మెడని కత్తిరించింది, తిరిగి వచ్చింది, నమ్మకూడదు అంటూ చెప్పింది. ఒంటికాలతో జపం చేసే కొంగ జపం నమ్మకూడదు. ఇలా కథల ద్వారా నీతిని బోధించడం. అనేకం పావురాలన్నీ కలిస్తే ఆ వలని సైతం తీసుకువెళ్ళవచ్చు కదా. ఎంత జ్ఞానం ఇది, సమష్టి చైతన్యం. పంచతంత్రం ఈనాటి కాలంలో ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదవాలి, వివేకం పెంచుకోవాలి.